హెర్నియేటెడ్ డిస్క్ అంటే బేసిక్గా మన డిస్క్లో రెండు రకాలుగా విభజింపబడి ఉంటాయి పదార్థం. లోపల ఉండే కోర్లో న్యూక్లియస్ పల్పోజస్ అని ఉంటుంది. అది ఒక జెల్ మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది అనమాట, లిక్విఫైడ్ ఫామ్, దాదాపుగా లిక్విఫైడ్ ఫామ్. దాని చుట్టుపక్కల ఏంటంటే యాన్యులస్ అని కొంచెం గట్టిగా ఉండే పదార్థం ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ పల్పోజస్ అన్నది ఈ డిస్క్ అవుటర్ ఏరియాలో ఉన్న యాన్యులస్ ఫైబ్రోసిస్, వీటిల్లో కెమికల్ చేంజెస్ జరిగి ఏజింగ్ అంటే మనకి 10 ఏళ్ల తర్వాత నుంచి కూడా ఈ యాన్యులస్ అన్న దాంట్లో ఏంటంటే వయసు వల్ల దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గుతుంది. ఆ వాటర్ కంటెంట్ తగ్గడము ప్లస్ నెక్స్ట్ అందులో చిన్న బీటలు రావడము, యాన్యులార్ ఫిషర్స్ అంటారు. ఈ బీటలు రావడం వల్ల ఏంటంటే ఈ న్యూక్లియస్ పల్పోజస్లో ఉన్న ఆ లిక్విఫైడ్ డిస్క్ మెటీరియల్ ఏదైతే ఉందో అది అందులోంచి బయటికి వచ్చి అది దాని దుష్పరిమాణాలు ఏంటంటే నరాల మీద ఒత్తిడి చూపించి నడుము నొప్పి కానీ లేకపోతే కాళ్ళల్లోకి లాగడానికి సయాటికా కానీ కారణమవుతుంది.